నీకు జ్యోతి బామ్మ దగ్గరికి వెళ్ళమ్మా. నీకేం తీసుకొచ్చింది తెలుసా? కూర్చో చెప్తా. నీకు ఏమిటాయి బావావి? బొంబాయి స్వీట్స్. పూర్వం మా అన్నగారు అల్లుడు బొంబాయి వెళ్ళినప్పుడు అల్లా ఇవే తెచ్చేవాడు. మహాబ్రహ్మాండగా ఉంటాయనుకో. రే పొట్టి శాస్త్రి, నువ్వు లోపలికి వెళ్ళి చేతులు శుభ్రంగా కడుక్కుని రాగి చెంబుతో తీర్థం పట్టుకురా. వాటిల్లో ఏవి కలపరు కదా. వీటిలో ఏమైనా కలిపితే మన ఓట్లు తినమని చెప్పేసి చేసినటువంటి వాళ్ళకి తెలుసు. ఆ. త్వరగా తగులడరా లోపలుగా. మీ అమ్మ కడుగులు బంగారు గారు పెట్టుకో తినేసేటట్టున్నారా? అదేమిటో పిచ్చి బావా, ఆ చూస్తావేమిటి ఇట్లా? ఇంకో తిరు బాగా ఉంటుంది కానీ తెల్ల తెల్ల గుంట సలిమిడం అనుకో అంత ఇదా. ఏమిటి ఇంత ముందు నువ్వు తిన్నావా? ఏమిటే కొంపదీసి నానెందుకు తినలేదు? ఆదోరం పొద్దుటే కుక్క నానేగా చేస్తాను. ఇందులో ఏమేమి కలిపి చేస్తారా? ఏమిటే? గోధుమలు, నవధాన్యాలు ప్రసాదంలో ఉపయోగిస్తాం. తర్వాత పనసదా, మధు, అది కూడా నైవేద్యాలకు ఉపయోగిస్తాం. తర్వాత పాలు, క్షీరం దైవత్రయం. తర్వాత కోడిగుడ్డు. కోడిగుడ్డు దేవి. ఏమిటి కోడిగుడ్డ? వైద్యం డాక్టర్లే చెప్తున్నారు. ఈ ఒక్క సంవత్సరం ఎన్ని సంవత్సరాలా కనిపించిందో తెలుసా? ఈ ఒక్క రాత్రి ఎన్ని సంవత్సరాల్లో ఉండాలనిపిస్తుంది తెలుసా? ఇంటికి వెళ్తా ఉంటాయా? ఏమిటి ఇంత రాత్రి? రాత్రి దివ్యమైనటువంటి ముహూర్తం. వెళ్ళిపోతామంటే ముహూర్తం అంటారేమిటండి? ఏమిటే నువ్వు అనేది? ఏడాది తిరిగి వచ్చాడు, ఇక్కడ రాత్రి ఉండమంటే ఎలా ఉంటాడు? అక్కడ కామన్ సెన్స్ ఉండదు నీకు. ఏమిటండి కంగారు? పడేది కొత్త పెళ్లి కొడుకు. మనము తొందర పుడుతున్నాం. సరే ఇచ్చారో నాకేం ఇచ్చారో నాకు చూడు. నీకేం తెచ్చా? ఇది నీకు తీసుకొచ్చా. ఇదేంటి? నాకు ఐస్ వాటర్ కావాలి అనేది నువ్వే. ఫ్రిడ్జ్ కూడా బాగుంది, గొడవ చేసావా? ప్రస్తుతానికి మనం ఫ్రిడ్జ్ కొనే డబ్బు లేక ఈ డబ్బా తీసుకొచ్చా. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఐస్ గడ్డ వేసినట్లయితే 48 గంటల పాటు అలాగే ఉండదు. అదేమిటి? అది అడ్వర్టైజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఐస్ గడ్డ కదా, దీన్ని నిన్ననంగా ఈ ఫ్లాస్క్ లో వేశాను. రేపటి వరకు ఇలాగే ఉండదు. అందుచేత నువ్వు రోజు తిండికి ఒక 1/4 కిలో ఐస్ ను 6 గ్లాసుల మంచినీళ్ళను కలిపి దీనిలో బిగించి ఆఫీస్కి తీసుకెళ్ళినట్లయితే రోజంతా నువ్వు ఐస్ వాటర్ తగ్గావు. నో థాంక్స్. బాగుందండి. బాంబే వెళ్ళి చాలా పెద్ద విషయం తెలుసుకొచ్చా. అబ్బా ఉండండి. ఉండేది అబ్బా